అది మీ గెలుపా? చెప్పమ్మా. యా ప్లీజ్. సార్, అతను నిజమైన తెలుగుదేశం అయితే నేను బాధపడినా. అతను పుట్టిన 2024 మార్చి 19 ఆయన పుట్టినరోజు వేడుకల్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన నేరస్తులు వల్లభనేని వంశీ గారు ఒక పక్క, దెందులూరు ఎమ్మెల్యే గారు ఒక పక్క కేక్ కట్ చేస్తున్నారు. ఒకసారి విజువల్ అయింది సార్. దెందులూరు ఎమ్మెల్యే గారితో వంశీ గారితో ఆయన పుట్టినరోజు వేడుకలు చేయించుకుంటున్నా 40 ఏళ్ళ నుంచి మేము టీడీపీ అని చెప్పిన అతను వీడియో అయ్యింది. ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా తెలుగుదేశం బ్రోచర్లు పట్టుకొని ప్రతి ఆఫీస్కి నిజమైన తెలుగుదేశం కూడా అయితే బ్రోచర్లతో పని లేదు, బ్రోచర్లు పట్టుకుపోవడం, నేను అది చేసా ఇది చేసా కాదండి. నేను ఒకటైతే మాట్లాడుతాను. చిన్ని గారు, సార్, మహిళకు అన్యాయం జరిగింది, గృహహింసకు పాల్పడ్డారు, అదనపు కట్నం కోసం అడిగారు, వేధించారు, టార్చర్ చేశారు, ఆ పిల్ల పెట్టినటువంటి బిజినెస్ని లాక్కుంటున్నారు. తను నడుం వంచి వెన్ను విరుచుకొని పొద్దునుంచి రాత్రి నుంచి కష్టపడి బ్రెయిన్ వాడి మజిల్ వాడి ఒళ్ళు హోనం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇతరులతో కులుకుతూ ఆ కులకడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పిన వ్యక్తి విషయంలో ఎవరిది ఏ పార్టీ అయితే నాకెందుకు, ఎవరిది ఏ పార్టీ అయితే మాకెందుకు అంటున్నా. అసలు ఆ తల్లి నాకు నిజంగా అమ్మ నీకు నమస్కారం, నువ్వు ఎప్పుడో 4 ఏళ్ల క్రితం మీరు టీచర్స్ తరపున వచ్చి నన్ను కలిసి నాకు రాఖీ కట్టింది కూడా నాకు గుర్తులేదు. తర్వాత గౌతమి కజిన్ ఒకసారి నన్ను పిలిస్తే మిమ్మల్ని కలిసా. అప్పుడు మహేష్ కూడా ఉన్నారు. దాన్ని అడ్డం పెట్టుకుని మూర్తి పదే మా ఇంటికి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు జర్నలిస్టులు ఆశ్చర్యపోవడాలి. ఒక్కసారి వచ్చా. ఆ తర్వాత బిడ్డ పుట్టినరోజుకో తన పుట్టినరోజుకో నాకు తెలియదు, వాళ్ళ కజిన్ పిలిస్తే షో అయింది, అది వెళ్ళిపోతే ఆ పిల్లని చూసి నాకు జాలేసింది. అరే తల్లిదండ్రి ఎన్నైనా కొట్టుకోండి, ఆ పేరెంట్స్ ఈ పేరెంట్స్ ఎన్నైనా కొట్టుకోండి, పాపం ఆ పిల్లాడు రేపు పొద్దున్న వాడి పరిస్థితి ఏంటి? స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగితే అందరికీ పేరెంట్స్ వస్తారు, వీళ్ళకి సింగిల్ పేరెంట్ రావడం ఏంటి? వాడు ఏం ఫీల్ అవుతాడు? ఎంత ఎక్కువ పెయిన్ ఇవ్వాల్సి వస్తుంది గౌతమికి. అందుకని మీరు గొడవలు పడకండి, మీడియాకి వెళ్ళకండి, తేల్చుకోండి పెద్దల్లో అని నేను చెప్తే నేను మీడియాలకు పంపించానంట. మీడియాలు నేను ఎందుకు పంపుతాను? TV5లో షో చేయలేను, నేను యూట్యూబ్ ఛానల్స్కి పంపాలా నేను నిజంగా మద్దతు ఇవ్వాల్సి వస్తే? గౌతమి విషయంలో నేను నిలుస్తా. కాకాని బాబు గారు, కాకాని ధర్మ మహేష్ గారు, గౌతమి విషయంలో అండగా నిలబడడం ఒక జర్నలిస్టు బాధ్యత. అదే జర్నలిజం. ఇంత పచ్చిగా మాట్లాడి అమ్మాయిలతో తిరుగని చెప్పి, అమ్మాయిలతో పడుకుంటానని చెప్పి, ఫ్రెండ్ మిత్రులతో పడుకొని డివోర్స్ కారణమైన మీ ఇద్దరి పక్షాన నిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వాయిస్ తీసుకోవడం జర్నలిజం కాదు. ప్లీజ్.